హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు అమ్మాయి సుగ్నా ఫ్రెండ్స్. ఇగోండి, ఇంకా పొద్దున్నే పని అంతా చేసేసుకున్నాను. అంటే అంట్లు తోమి బట్టలు ఉతికేసాను. ఇంకా రాత్రి అన్నం ఉంటే అది మేము తినేసాము. మజ్జిగ వేసుకొని మామిడికాయ వేసుకొని తినేసి ఇగోండి రెడీ అయ్యి ఇంకా మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాము. అందుకని ఇంకా పని అంతా చేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇల్లు అవి ఊడ్ చేశాను, ఇగోండి బట్టలు ఉతికేసాను, అంట్లు కూడా తోమేశాను. మళ్ళీ నేను వచ్చేదాకా ఎంగిలి గిన్నెలు ఎందుకులే అని తోమేసి ఇగోండి ఇంకా ఆటోలో బయలుదేరామన్నమాట. మా అమ్మాయి కూడా వస్తుంది, వాళ్ళ అమ్మోళ్ళు కూడా వచ్చారంట. పొద్దున్నే 5కి అలా వచ్చేసారంట. వాళ్ళ వారు వదిలిపెట్టారంట, మా చెల్లి వాళ్ళ ఆయన. మేము ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. పళ్ళన్నీ చేసుకొని వెళ్తున్నాము. మళ్ళీ 2-3 రోజులు ఉంటాం కదా అని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. ఇగోండి మా అబ్బాయిలు ఇద్దరు, నేను మా అమ్మాయి నలుగురు వెళ్తున్నాం. ఇగోండి ఇంకా వచ్చేసాము మా తమ్ముడు వాళ్ళ ఇంటికి. మా చెల్లి వాళ్ళు ఆల్రెడీ వచ్చే ఉన్నారు. ఫ్రెండ్స్, నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ మాకెంతో మోటివేషన్గా ఉండిద్ది. ఇగోండి ఫ్రెండ్స్, ఇదే మా తమ్ముడు వాళ్ళ ఇల్లు. ఈ బొడ్డ చూడండి, దీనికి ఫోటోలు దిగడం అంటే భలే ఇష్టం అనమాట. వీడియోలో కనిపించడం కూడా భలే ఇష్టం. నేను వీడియో ఆన్ చేస్తే చాలు వచ్చి నా పక్కనే నుంచుండిద్ది, దాన్ని తీ పెద్దమ్మా అని. ఇగండి ఇంక మా అమ్మాయికి వాళ్ళ అమ్మ జడ వేస్తుంది అనమాట. చిక్కు పడింది. పొద్దున్న నేను జడ వేయకుండానే తీసుకొచ్చేసాను. చిక్కు బాగుందనమాట, నాకు తీయడం రాలేదు. అందుకని మా చెల్లి కొబ్బరి నూనె రాసి కొంతసేపు నానబెట్టి తర్వాత చిక్కు తీస్తాను అంది. అందుకని కొబ్బరి నూనె అది రాస్తూ ఉందన్నమాట. అందరం ఒక చాటు ఉండేసరికి ఇల్లంతా సందడిగా ఉంది. మా తమ్ముడేమో వర్క్కి వెళ్ళాడు, షాప్కి వెళ్ళాడు అనమాట. ఇంకా మేము మధ్యాహ్నం వస్తాడు అన్నానికి. మేము వెళ్ళేసరికి 11 అలా అయింది ఫ్రెండ్స్. పొద్దున్న టిఫిన్ బదులు ఇంకా అన్నం తినేసి వచ్చేసాము. అంతలో మా చెల్లి వడియాలు పట్టుకుందామని పిండి మరబట్టి ఇచ్చారు. వడియాలకి కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టారనమాట. పొయ్యి మీద వేసి అది పెట్టారు, కాగుతూ ఉన్నాయి. మేము వచ్చేసరికి ఇంకా ఎండ ఎక్కువైద్ది. అప్పటికే మేము వచ్చేసరికి 11 అయింది కదా, ఎండ ఎక్కువైద్ది పెట్టలేమని చెప్పేసి వాళ్ళు ముందుగానే రెడీ చేస్తున్నారనమాట. ఇగోండి ఎసురు కాగుతూ ఉన్నాయి, పిండి అది కలుపుతూ ఉందన్నమాట. త్వరగా చేసేసుకుంటే ఎండ అసలు పొద్దున్నే పెట్టాలి. మేము రావడం లేట్ అయిందని చెప్పేసి ఇంకా మేము వచ్చినాక పెట్టారు. ఈ ఎండ ఎక్కువగా లేదులేండి, ఆ రోజు కొంచెం ఎండ తక్కువగానే ఉంది, అందుకనే పెట్టామన్నమాట పొద్దున్నే. ఇదిగోండి ఎసురు అయి పోసి 1 గ్లాస్ పిండికి 7 గ్లాసులు నీళ్ళు ఫ్రెండ్స్. రవ్వకైనా అంతే, 1 గ్లాస్ రవ్వకి 7 గ్లాసుల నీళ్లు పోస్తారు. సుమారుగా చూసి పోసుకోవటమే అనమాట. కొంచెం ఎక్కువైనా పిండి, తక్కువైనా సుమారుగా చూసుకోవాలన్నమాట. ఇందులో అల్లము, కరివేపాకు, పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసి వేస్తారు, జీలకర్ర కూడా వేస్తారనమాట టేస్ట్కి. వీటిలో చాలా రకాలు చేస్తున్నారు. రాగి వడియాలు, టమాటా వడియాలు, మినప వడియాలు, ఇప్పుడు అన్నీ చాలా రకాల వడియాలు చేస్తున్నారు ఫ్రెండ్స్. మేము మాత్రం బియ్యం పిండి వడియాలే పెట్టుకుంటున్నాము. రవ్వ ఇవేమీ చెయ్యట్లేదులేండి, ప్రస్తుతానికి బియ్యం పిండి మాత్రమే ఉన్నాయి. రేషన్ బియ్యం ఉన్నాయి కదా, ఇంకా వాటితోటి బియ్యం పిండి వడియాలు పెడుతున్నారు అనమాట. ఇదిగోండి కాగింది, ఇంకా గిన్నెల్లో పోసుకొని డాబా పైకి తీసుకెళ్ళి పైన పెడుతున్నాం అనమాట. డాబా పైన అయితే తొందరగా ఎండిపోతాయి కదా ఫ్రెండ్స్. అసలే ఈ ఎండలు బాగా ఉన్నాయి అన్నమాట. ఒక పూట కల్లా పెట్టింది పొద్దునైనా మధ్యాహ్నానికి ఎండిపోతున్నాయి. ఇగోండి ఇంకా పెడుతున్నాం అనమాట. మా చెల్లి, నేను, మా మరదలు, పిల్లలు కూడా సాయం చేశారు. ఎండ ఎక్కువగా ఉంది, మేము కూడా పెడతాం తొందరగా అయిపోతాయి అని. మధ్యాహ్నానికే ఎండిపోతున్నాయి ఫ్రెండ్స్. తొందరగా వలవడానికి తొందరగా వచ్చేస్తున్నాయి అనమాట. బాగా ఎండుతున్నాయి. ఈ ఎండాకాలంలో మీరు కూడా పెట్టారా ఫ్రెండ్స్ వడియాలు? మీరేం వడియాలు పెట్టారో నాకు కామెంట్ చేయండి తప్పకుండా. ఇవన్నీ మేము వడియాలు పెడుతుంటే మా అమ్మాయి వాళ్ళు వీడియోలు తీస్తున్నారనమాట, మాకు సహాయం చేస్తున్నారు. ఇంకా మేము వడియాలు పెడతా వీడియోలు తీయలేం కదా, అందుకని చెప్పేసి ఇగోండి పెట్టేశాము. పిల్లలు వీడియో తీస్తూ ఉన్నారనమాట. మీరేం వడియాలు పెట్టారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇగోండి ఇంక చీర నిండా పెట్టాం. ఇంక ఈలోపు మా నాన్నగారు ఉప్పు మిరగాయలు చేయండి అన్నారు. ఇంకా కేజీ ఉప్పు మిరగాయలు అవి తీసుకొస్తే గీరేసింది మా మరదలు. పిన్నీస్ తోటి ఘాటు పెట్టేసి ఇదిగోండి ఇంకా మజ్జిగ పోసి సాల్ట్ వేసి కలిపి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. 3 రోజులు మజ్జిగలో ఊరనివ్వాలన్నమాట. 3 రోజులు ఊరిన తర్వాత ఎండలో పెట్టుకోవాలి అవి ఎండేదాకా. కానీ మజ్జిగ అన్నంలోకి కానీ, సారీ ఫ్రెండ్స్, పెరుగన్నంలోకి కానీ, పప్పుచారు, పప్పు, వీటిల్లోకి ఊర మిరగాయలు చాలా బాగుంటాయి కదా. మీకు ఇష్టమేనా ఉప్పు మిరగాయలు? మాకు కూడా చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఈ రోజుల్లో ఉప్పు మిరగాయలు ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు? ఇంక ఈలోపు ఈ పనులన్నీ అయ్యేసరికి 5 అయ్యింది. ఇంకా మా మరదలు అయితే టీ పెట్టించింది ఫ్రెండ్స్. ఇంకా టీ తాగుతూ ఉన్నాను.
నేను ఎక్కువ కాఫీ తాగుతాను. ఈ మధ్య కాఫీ కూడా తగ్గించేశాను. ఇంక ఇక్కడ మా చెల్లికి టీ అలవాటు అనమాట. తను తాగితే అందరికీ పెట్టి ఇచ్చింది. ఇంకా టీ తాగుతున్నాను నేను కూడా. ఇంక నలుగురితో మనం కూడా సర్దుకుపోవాలన్నమాట. ఉన్న దానిలోనే తృప్తిగా ఉండాలి. ఇవన్నీ ఇంకా వడియాలు ఎండినవి పొద్దున పెట్టినవి ఇంకా అవి తీసుకొచ్చి ఒలుస్తున్నారనమాట. ఇవన్నీ బాగా వచ్చేసినాయి అనమాట. వడియాలు తీయడానికి ఈజీగా వచ్చేసినాయి. ఇంకా అలానే ఇవ్వండి మా మరదలు మా అబ్బాయి వాళ్ళకి ఆయిల్ పెడుతుంది అనమాట. మసాజ్ చేస్తుంది, ఆయిల్ పెట్టి జల్ల వేస్తుంది. మా మరదలు మాతో బాగా కలిసిపోయిద్ది ఫ్రెండ్స్. ఫ్రెండ్లీగా ఉండిద్ది, చాలా బాగా చూసుకునిద్ది అనమాట. పని అంతా తనే చేసిద్ది, మా చేత అసలు ఏ పని చేయనిది అనమాట. బాగా చూసుకునిద్ది. మా తమ్ముడు కూడా బాగా చూసుకుంటాడు. ఇవన్నీ ఇంకా మా అబ్బాయికి జల్లయి కూడా వేసింది ఆయిల్ పూసి. ఇవ్వండి వాళ్ళు సరదాగా కాసేపు ఆడుకుంటూ ఉన్నారనమాట. వాళ్ళ అత్త వాళ్ళు ఇద్దరు కలిసి. చిన్నపిల్లల మనస్తత్వం ఫ్రెండ్స్, పిల్లలతోటే ఎక్కువ కలిసిపోయిద్ది అనమాట. ఇంకా చిన్నపిల్ల అలవాట్లు పోలేదు. ఇగోండి జల్లేస్తుంది, రబ్బర్ బ్యాండ్లు అవి పెట్టి చూసుకోమని నేను అర్థం వేస్తున్నా మా అబ్బాయికి. జల్ల ఎట్లా ఉన్నాయో చూసుకోండి అని. క్రాఫ్ట్ చేయించుకోమంటే ఇప్పుడు వద్దు, కాలేజీలు తెరిచి నాకు చేయించుకుంటాను, ఇప్పుడు వద్దు అని పెంచుకుంటున్నాడు అనమాట జుట్టు. పిల్లలు అంతే ఫ్రెండ్స్, ఇప్పుడు అన్ని స్టైల్స్ ఫ్యాషన్స్ ఎక్కువైపోయినాయి అన్నమాట. ఆడవాళ్ళం మనకే చిరాకు బుట్టి ముళ్ళు వేసుకుంటున్నాము, వీళ్ళు మాత్రం జల్ల వేసుకుంటున్నారు ఆడవాళ్ళలాగా. ఇగోండి మా నాన్నగారు అనమాట. మీరు ఎప్పుడు చూడలేదు కదా వీడియోల్లో. ఇగోండి మా నాన్నగారిని చూడండి. ఇంక అందరం సరదాగా కూర్చొని కొంతసేపు మాట్లాడుకుంటూ ఉన్నామండి. ఇంకా మా మరదలు ఈరోజు దోసకాయ పచ్చడి చేస్తుంది ఫ్రెండ్స్. ఇవన్నీ పచ్చిమిరపకాయలు పల్లీలు అవి వేయించుతుందనమాట. పల్లీలు వేసి చేసుకుంటే బాగుండిద్ది టేస్ట్ దోసకాయ పచ్చడి. ఇంకా పల్లీలు అవి వేయించి పచ్చిమిరపకాయలు అవి వేయించి ఇవ్వండి దోసకాయలు ముక్కలు కట్ చేస్తూ ఉందన్నమాట. పొద్దున పప్పు చేసింది, ఈ పూటేమో దోసకాయ పచ్చడి చేస్తుంది అనమాట. ఇగోండి రెడీ అయిపోయింది దోసకాయ పచ్చడి. రెడీ అయిన తర్వాత మా తమ్ముడు వచ్చినాక సాయంత్రం అందరం కలిసి అన్నం తిన్నాం. ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. కీప్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.